హలో అండి. హాయ్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ కాకరకాయ పులుసు అండి. నా స్టైల్లో ఎలా చేస్తానో చేసి చూపిస్తా, చూసేయండి. ఇలా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. అసలు చేయదనేదే ఉండదండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకున్నానండి. అది కొంచెం వేడైన తర్వాత ఇలా కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని ఇవి మంచిగా వేయించుకోవాలండి. తాలింపు కొంచెం వేగితేనే బాగుంటుంది అన్నమాట టేస్ట్. జీలకర్ర వేగకపోతే పచ్చి వాసనలాగా వస్తుందండి. అందుకని మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి ఇలా వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలండి. ఇవి మంచిగా కలుపుకుందాము. నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. అసలు చేయదనేది ఉండదండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇవి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కల్లేమాకుని కూడా మంచిగా కడిగి వేసుకుంటున్నాను. ఆనియన్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది. అలా సాల్ట్ వేసి ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూను పసుపు వేసుకుందాము. ఇలా పసుపు వేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ రెండింటిని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకొని నేను ఇక్కడ ఒక పావు కిలో కాకరకాయలు తీసుకొని అంటే రౌండ్ షేప్లో కట్ చేసుకున్నానండి. మీ ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, పొడవైనా కట్ చేసుకోవచ్చు అండి. నేను మట్టుకు ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసానండి. ముందు కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్ తీసేసి కొంచెం అంతా సాల్ట్, 1 స్పూను సాల్ట్ వేసి మంచిగా పిసకాలండి. పిసికినామంటే కొంచెం రసం అన్న వస్తుందండి. చేదు మొత్తం మంచిగా పోతుంది. ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కడిగేసి మళ్ళీ ఇలా వేసుకోవాలండి. అప్పుడు చేదు అనేది ఉండదండి. కాకరకాయ ఇలా కలిపేసి మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని దాంట్లో నుంచి రసం కూడా తీసేసానండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. కాకరకాయ ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం చేదు అనేది కూడా తగ్గుతుందండి. చూడండి, ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మంచిగా వేయించుకోవాలండి. ఇవి కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే చేదు కూడా ఉండకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా కలుపుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతూ ఉంటుందండి. ఒక లైక్ వేయండి. చూసారు కదా, కలర్ మంచిగా చేంజ్ అయిపోయింది, మంచిగా వేగాయండి. ఆ తర్వాత ఇలా 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇది కూడా మంచిగా కలిపేసి కొంచెం కారం కూడా ముక్కలకు పట్టేంత వరకు కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి కాసేపు మళ్ళా మగ్గించుకుందామండి. చూడండి, మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను ఇందాక తీసి పెట్టాను కదండి చింతపండు పులుసు, అది కూడా వేసుకొని కర్రీకి సరిపడన్ని వాటర్ వేసుకొని ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి వేసానండి. ఆ చిన్న క్లిప్పు మిస్ అయింది. అలా టమాటాలు కూడా వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి. చూడండి, మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా వస్తున్నాయండి. ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి, చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి, ఇలా మంచిగా ఉడికించుకోవాలండి. ఇంకొంచెం సేపు కాకరకాయ ఉడికితే సరిపోతుందండి. మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఏ కర్రీ అయినా కూడా మంచిగా ఉడికించుకుంటేనే దాని టేస్ట్ అనేది మనకు తెలుస్తుందండి. మంచిగా ఉడికించుకొనే తినాలి. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. కాకరకాయ పులుసు రెడీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. చూడండి, కాకరకాయ పులుసు ఎంత బాగుంది కదా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.